12 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, ప్రభుత్వం పైన ఎంతో పోరాటం చేసిండు, ఒక్కడే నిలబడ్డాడు, ఇలా ఒక్కడే గెలిచిండు. ఏం చెప్తారు నవీన్ యాదవ్ గురించి? ఒక్కడే కాదు, మొత్తం ప్రజలు గెలిపించారు. ఆయన చేసిన సేవలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన టికెట్, అన్ని ఆశీర్వాదాలు కలిసి వచ్చినాయి. ఒక లోకల్ అభ్యర్థికి ఫస్ట్ టైం వచ్చింది, ఒక బీసీ అభ్యర్థికి వచ్చింది అనేది అందరు ఓట్ల దగ్గర ఉండే, అట్లా అందరు కలిసి వచ్చినాం. అందు గురించే గెలిచింది. ఉత్కంఠభరితంగా సాగుతుంది అనుకున్నారు, ఏకపక్షంగా నవీన్ యాదవ్ గెలుపు ఖాయమైపోయినది. అంటే ఇప్పటికే బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినారు ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్పేసి. ఏం చెప్తారు దానికి? అరే వాళ్ళు కౌంటింగ్ లో పోయే వరకు మేమే గెలుస్తాం, మాకు సైలెంట్ ఓట్లు పడ్డాయి. నేను అప్పుడే 7 గంటలకు చెప్పిన, ఇది ఉత్కంఠం ఉండదు, ఏముండదు. ఫస్ట్ రౌండ్ నుంచి 10 రౌండ్ల వరకు మేమే లీడ్ తీసుకుంటామన్నాం. 10 రౌండ్లు లీడ్ అవుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. వాళ్ళు అనేక రకాలుగా మభ్యపెట్టి ఓటర్లకు డబ్బులు ఇచ్చి రకరకాలుగా ఇచ్చేసారు. అందు గురించే మేము గెలిచాం. 5వ రౌండ్ లోపలనే బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారు అవతలకి వెళ్ళిపోయినాడు. ఆల్మోస్ట్ ఏంటంటే కేంద్రంలో అధికారం ఉంది ఇలా బీజేపీ. అటువంటి వాళ్లకు ఇంత దారుణమైన పరిస్థితి వస్తుందని ఊహించారు అసలు? నేను ముందుగానే ఊహించిన. కిషన్ రెడ్డి ఏదైతే ఉన్నాడో ఇది మ్యాచ్ ఫిక్సింగ్ క్యాండిడేట్ అన్నా. మ్యాచ్ ఫిక్సింగ్ క్యాండిడేట్ బీఆర్ఎస్ తోటి ఆయన మాట్లాడుకొని లంక దీపక్ రెడ్డికి ఇచ్చిర్రు. అందు గురించే లంక దీపక్ రెడ్డి డిపాజిట్ రాదనుకుందాం. అసలు లంక దీపక్ రెడ్డి కౌంటింగ్ లో గిట్ట రావద్దు, ఆయన హడావుడి చేయవద్దు. అన్ని టీవీలు, అన్ని పేపర్లు మొత్తుకుంటున్నాయి. 6 నుంచి 7% కంటే ఎక్కువ ఓట్లు పడేది అన్నారు. అదే విధంగా 6 నుంచి 7% ఓట్లు పడ్డాయి. 14 నాడు సాయంత్రం మేము ఏందో చూపిస్తామని మాగంటి సునీత గారు నవీన్ యాదవ్ పార్టీ ముందటికి ఆఫీస్కి వచ్చి రచ్చ చేసిన పరిస్థితి. ఆ రోజు డైరెక్షన్ ఏమో కేటీఆర్ది, సునీతదేమో యాక్షన్. మేము ఓడిపోతాం, ఎట్లన్నా గొడవ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు కౌశిక్ రెడ్డి మా ట్రైబల్ పొరలను కొట్టడం జరిగింది. నేను అదే రోజన్నా మనం కొట్లాటకు పోవద్దు, మనం విజయం వైపు ఉంది, 100% మనం విజయం సాధిస్తామన్నా విజయం సాధిస్తాం. నవీన్ యాదవ్ గెలుపు కోసం మీరు మస్తు కష్టపడ్డారు, ఇంటింటి తిరిగిర్రు. ఇవాళ నవీన్ యాదవ్ గెలిచిండు, ఏం చెప్తారు ఇక్కడ ఉన్న ప్రజలకి? నవీన్ యాదవ్ ఏదైతే మాట ఇచ్చిండో, ఏదైతే ముఖ్యమంత్రికి నేను చెప్పినానో అన్ని అభివృద్ధులు చేస్తాం, స్లమ్ ఏరియా డెవలప్మెంట్ చేస్తాం. మాకు ఓటేజ్ గిట్ట మా దగ్గరకు వస్తే వాళ్ళకి పని చేస్తాం.